శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు రచించిన శ్రీదేవి భాగవతాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి తేలికైన భాషలో అనువదించారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఆ శ్రీదేవి భాగవతాన్ని మనం చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవతాన్ని గురించి తెలియజేస్తున్నారు. సుఖ మహర్షితో పాటుగా తాను దేవి భాగవతాన్ని వ్యాస భగవానుడి దగ్గర నుంచి తెలుసుకున్నాను అని చెప్పినప్పుడు సుఖ మహర్షి జీవిత వివరాలను గురించి సౌనకాది మహర్షులు అడిగారు. సుఖ మహర్షి జీవిత వివరాలను చెప్పి సుఖ మహర్షి తనువు చాలించిన తర్వాత వ్యాస భగవానుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయారు అని చెప్పారు. వ్యాస భగవానుడి దుఃఖాన్ని తట్టుకోలేనంత దుఃఖం వచ్చినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. పరమేశ్వరుడు వ్యాస భగవానుడిని ఓదార్చి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ కుమారుడి నీడ కూడా ఉంటుంది అన్న వరం ఇచ్చారు. అది చూసి సంతృప్తి చెంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఆశ్రమానికి వెళ్ళి వ్యాస భగవానుడు ఏం చేశారు, ఎలా కాలం గడిపారు అని సౌనకాది మహామునులు సూత మహర్షిని అడిగారు. అప్పుడు అనంతర కథను సూత మహర్షి తెలియచెప్పడం ప్రారంభించారు. తన దగ్గర వేద శాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత, దేవల, వైశంపాయన, జైమిని, సుమంతులను ఐదుగురిని వ్యాస భగవానుడు అంతకు ముందరే లోక సంచారం కోసం పంపించారు. ఇప్పుడు ఆశ్రమంలో వ్యాస భగవానుడు ఒక్కళ్ళే ఉన్నారు. ఇంకా ఎక్కువ దిగులు మొదలైంది. తను కూడా ఇలా లోక సంచారానికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. పుట్టిన చోటు, కన్న తల్లి గుర్తొచ్చాయి. గంగ ఒడ్డున కృష్ణద్వీపంలో అలనాడు తనను ప్రసవించి వదిలేసి కడివిడ దుఃఖంతో వెళ్ళిపోయింది తల్లి. దాసరాజు కూతురు సత్యవతి దేవి జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆ ద్వీపాన్ని, కృష్ణ ద్వీపాన్ని చేరుకున్నారు వ్యాస భగవానుడు. కానీ అక్కడ తల్లి కనిపించలేదు. తల్లి ఎక్కడుంది అని చెప్పి అక్కడున్న పల్లెటూరి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, దాసరాజు సత్యవతిని శంతన మహారాజుకి ఇచ్చి వివాహం చేశారు అని చెప్పారు. అప్పుడు దాసరాజుని కలుసుకున్నారు వ్యాస భగవానుడు. కుశల వార్తలన్నీ అడిగి తర్వాత సత్యవతి దేవిని కలుసుకోవడానికి అనుకున్నారు. కానీ సరస్వతి నది తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. సత్యవతి శంతన మహారాజులకు ఇద్దరు కొడుకులు పుట్టారు అనే శుభవార్త తెలిసింది. సోదరులు జన్మించారు అని సంతోషించాడు. చిత్రాంగదుడు మొదటివాడు, విచిత్ర వీరుడ్యుడు రెండోవాడు. అయితే ఇద్దరు గుణవంతులు, రూపవంతులు, పరాక్రమవంతులు. శంతన మహారాజుకి మరో పెద్ద కుమారుడు ఉన్నాడు. గంగాదేవి వల్ల జన్మించాడు. అతడే గాంగేయుడు, మహావీరుడు. ఈ ముగ్గురిని చూసుకుని శంతన మహారాజు గర్వపడుతూ ఉండేవాళ్ళు. దేవతలకు కూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు. కొంతకాలానికి శంతన మహారాజు దేహత్యాగం చేశారు. చిరిగిన వస్త్రంలో శరీరాన్ని వదిలిపెట్టేశారు. వాసాంసి దీర్ణాన్ని యథావిహాయ అంటారు కదా, అలా వదిలేసి శివైక్యం అయ్యారు. ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తర క్రియలన్నీ నిర్వహించాడు. భీష్ముడు నేను రాజ్యం తీసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు కదా, అందుకని చిత్రాంగదుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. సమర్థుడై ఉండి తన రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు. కాలం గడుస్తోంది. ఒకరోజు చిత్రాంగదుడు వేటకెళ్ళాడు. ఆ గాఢ అరణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడు అనే గంధర్వుడు చూశాడు. బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగొచ్చాడు. వీరోచితంగా ఇద్దరికి ద్వంద్వ యుద్ధం జరిగింది. కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరించారు ఆ అరణ్య ప్రాంతాన్ని. ఆ ప్రదేశంలో ఆ యుద్ధం 3 ఏళ్లు సాగింది. గంధర్వుడు జయించాడు. చిత్రాంగదుడు మరణించాడు. చిత్రాంగదుడు అనే గంధర్వుడి చేతిలో చిత్రాంగదుడు 3 ఏళ్లు యుద్ధం చేసి మరణించాడు. భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు.
ఆఖరి తమ్ముడు విచిత్ర వీర్యుడు ఉన్నాడు. ఆ విచిత్ర వీర్యుడికి పట్టం కట్టాడు. తాను సంరక్షకుడుగా నిలిచాడు. సత్యవతీదేవి మంత్రి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి నెమ్మదిగా కోలుకుంది ఆవిడ. వ్యాసుడు కూడా చిత్రాంగదుడి మృతికి విచారించిన విచిత్ర వీర్యుడు పట్టాభిషేకానికి సంతోషించాడు. క్రమక్రమంగా విచిత్ర వీర్యుడు యవ్వనంలో అడుగుపెట్టాడు. అతడికి వివాహం చెయ్యాలి అని గాంగేయుడు భావించాడు. సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్ళు ముగ్గురికి, అంబ, అంబిక, అంబాలిక, ఈ ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు. దేశ దేశాల నుంచి మహారాజులు ఎంతమందో వచ్చారు. భీష్ముడు ఒంటరిగా వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి ఈ రాచకన్యల ముగ్గురిని కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని తీసుకొచ్చేశాడు. ముగ్గురిని తల్లి దగ్గర తీసుకొచ్చి నీ కుమారుడికిచ్చి వివాహం చెయ్యి అన్నాడు. తల్లి అలా ఆ ముగ్గురిని కూడా తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు. సోదరుడికిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడని తన తల్లి సత్యవతికి చెప్పాడు. బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు. ఈ లోపల ఒకరోజు ఆ ముగ్గురులో పెద్దమ్మాయి అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది. మీరు మమ్మల్ని అడగలేదు, నేను ముందుగానే శాల్వ మహారాజును ప్రేమించాను. మా ఇద్దరికి మానసికంగా వివాహం అయిపోయింది. తర్వాత మీ ఇష్టం, మీరు వివాహం చేస్తే చేయండి అంది. అప్పుడు భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు. పెద్దలను, మంత్రులను, తల్లిని సంప్రదించాడు. వాళ్ళ సూచన ప్రకారం ఆ అమ్మాయిని చక్కగా సారబెట్టి ఆ సాల్వ మహారాజుకు పంపించేశాడు. ఆ కన్యక సరాసరి ఆ సాల్వ మహారాజు దగ్గరికి వెళ్ళింది. జరిగినట్టు చెప్పింది. ఇలా భీష్ముడు తీసుకెళ్లిపోయాడు, నేను చెప్పాను, అందుకని మనిద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది. సాల్వుడు అన్నాడు, నా కళ్ళ ముందు భీష్ముడు నీ చెయ్యి పట్టుకుని రథం ఎక్కించుకున్నాడు కాబట్టి ఇంకా నేను నిన్ను పాణిగ్రహణం చెయ్యను. అతడు నిన్ను తల్లిలా భావించి నిన్ను పంపించినా సరే నా దృష్టిలో నువ్వు పరోక్షిష్టానివి, అంటే పరాయి వాళ్ళు తిని ఉమ్మేసిన అన్నానివి, వెళ్ళిపోమన్నాడు. ఏడుస్తూ అంబ భీష్ముడి దగ్గరకు వచ్చింది. జరిగింది చెప్పింది. అపహరించి తెచ్చావు కదా, నువ్వు న్యాయ ప్రకారం నన్నే పెళ్లి చేసుకోవాలి, నువ్వే చేసుకోవాలి, నన్ను పెళ్ళాడు అంది. లేకపోతే మరణిస్తానంది. భీష్ముడు ఒప్పుకోలేదు. నేను వివాహం చేసుకోను అని భీషణ ప్రతిజ్ఞ చేశాను అన్నాడు. మరొకరికి మనసిచ్చిన దానవు, నిన్ను నేనేలా మనబడతాను, పుట్టింటికి వెళ్ళిపో నువ్వు అన్నాడు. ఆ కన్య అంబ అవమానం భరించలేక అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం ప్రారంభించింది. తక్కిన ఇద్దరు కన్యలకు అంబిక, అంబాలిక, వీళ్ళకి విచిత్ర వీర్యుడు వివాహం ఆడాడు. 9 సంవత్సరాలు రేయింబవళ్ళు వాళ్లతో క్రీడించాడు. సంసార సుఖాలు అనుభవించాడు. పిల్లలైతే పుట్టలేదు, కానీ రాజయక్ష్మ అంటే క్షయ రోగం వచ్చింది. హఠాత్తుగా మరణించాడు. సత్యవతీదేవి దారుణంగా విలపించింది. ప్రేత కార్యాలన్నీ కూడా మంత్రులతో జరిపించింది. సత్యవతీదేవికి పుట్టిన పిల్లలకు మాత్రమే నేను రాజ్యాన్ని ఇస్తాను అని భీష్ముడు చెప్పాడు. ఒకరోజు సత్యవతీదేవి భీష్ముడి దగ్గరకు వచ్చింది. ఏకాంతంలో వచ్చి, శంతన మహారాజుకు పెద్ద కొడుకు కాబట్టి నువ్వు రాజ్యం పాలించు అంది. సోదరుడి భార్యని, ఈ భార్యలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని స్వీకరించు, వంశం నిలబెట్టు, ఇది యయాతి వంశం, అంతరించిపోకుండా చూడు. తమ్ముడి భార్యలు తమ్ముడు మరణిస్తే తమ్ముడి భార్యలు సంతానం లేకపోతే వాళ్ళని వివాహం చేసుకోవచ్చు అనంది. భీష్మమాహ తదైకాంతే వచనంచాతి దుఃఖిత రాజ్యం కురు మహాభాగ పితుస్తే సంతనోత్సుత భ్రాతుర్భార్యాం గ్రహాణత్వం స్వంసంచ పరిరక్షయ యథా ననాశమాయాతి యయాతేర్వంశ ఇత్యుత అని పలికింది ఆవిడ. కానీ భీష్ముడు ఒప్పుకుంటాడా? భీష్ముడు ఒప్పుకోలేదు. తండ్రి కోసం ఆనాడు ప్రతిజ్ఞ చేశాను, ఏదో ఒకసారి ప్రతిజ్ఞ చేసి ఇంకోసారి తీసేయడం ఉండదు, నేను రాజ్యమో చేయను, వివాహమో చేసుకోను అని భీష్మించుకున్నాడు. మరి వంశం ఎలా నిలబడుతుంది అని సత్యవతికి దిగులు పట్టుకుంది. దానికి తోడు రాజు లేకపోతే మొత్తం అంతా అరాచకత్వం వచ్చేస్తుంది, అరాచకం వచ్చి పడిందే అని మరో భయం. అప్పుడు భీష్ముడు ఒక సలహా చెప్పాడు. నియోగ పద్ధతి అని ఒకటి ఉంది. అంటే ఒక సద్బ్రాహ్మణుడిని పిలిపించి కోడలితో నియోగిస్తే ఆ పుట్టేవాడు విచిత్ర వీర్యుడికి క్షేత్రజ్ఞుడు అవుతాడు. కాబట్టి
క్షేత్రజుడు అవుతాడు కాబట్టి కుల రక్షణ కోసం ఇది తప్పు కాదు అన్నాడు. ఆ మనవడికి నువ్వు రాజ్యం అప్పగిద్దు గాని నేను అతడు ఆజ్ఞలు శిరసా వహిస్తాను అని మాట కూడా ఇచ్చాడు భీష్ముడు. సత్యవతి సరేనంది కానీ బయట వాళ్ళు ఎందుకు, తన కుమారుడు ఉన్నాడు కదా అనుకుంది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాస భగవానుడు ఉన్నాడు, కానీనుడు అంటారంటే కన్యకు పుట్టినవాడు అని స్మరించింది. వ్యాస భగవానుడు ఇచ్చిన ప్రమాణం అది. అమ్మా తల్లి నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తాను అని. కలిసినంతనే ప్రత్యక్షం అయ్యాడు వ్యాస భగవానుడు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలో ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. చాలా సత్యవతి దేవి మెల్లగా తన మనసులో ఉన్న మాటని వ్యాసుడి ముందు బయట పెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు మొట్టమొదటి ఏమన్నా అంటే నేను 1 ఏడాది పాటు వాళ్ళని వ్రతం చేయమన్నాడు, కానీ కాదు వెంటనే కావాలని. అయితే ఆప్త వాక్యంగా స్వీకరించాడు, ఆయన అంగీకరించాడు. ఓం అన్నాడు. ఋతుకాలాన్ని ప్రత్యక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాస భగవానుడు కలిశాడు. గర్భవతి అయింది. కానీ అంబిక వ్యాస భగవాన్ని చూసి భయపడిపోయి కళ్ళు మూసేసుకుంది. దాంతో గుడ్డివాడు పుట్టాడు. సత్యవతి దేవి దుఃఖించింది. రెండో కోడలు అంబాలికని నియోగించింది. ఆవిడ ఈ వ్యాస భగవానుడికి ఎప్పుడైతే కళ్ళు మూసుకుందని గుడ్డివాడు పుట్టాడు అనగాసరికి భయపడిపోయి వణుకుతూ నుంచుంది. దాంతో ఆవిడకి ఒక పాండు రోగి జన్మించాడు. వాడు రాజ్యానికి పనికిరాడు ఎలాగా అని సత్యవతి బాధపడింది. మళ్ళా ఇంకొకసారి వ్యాసుడిని నువ్వు అంబికకి నువ్వు మళ్ళా తిరిగి గర్భం ఇవ్వాలి, అది గర్భాధానం చేయాలి అని అంటే అంబాలిక కోడల్ని పిలిచి మరొకసారి ప్రయత్నించమంటే ఆవిడ వెళ్ళడానికి భయపడి తన బదులు దాసి దాన్ని పంపించింది. ఆ దాసి అమ్మాయి వ్యాసుడితో చాలా భక్తిగా సేవ చేసింది. వ్యాసుడి వల్ల ధర్మాంశంతో విదురుడు జన్మించాడు. ఇలా వ్యాస భగవానుడు ధృతరాష్ట్ర, పాండురాజు, విదురులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు. అధ్యాయం 20వ అధ్యాయం అయిపోయింది. ఈ ప్రథమ స్కంధం 1184 శ్లోకాలు. ప్రథమ స్కంధం పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణార్పణమస్తు. శ్రీమాత్రే నమః.